హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి. ఇక్కడైతే నేను కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నాను. ఈ కిచెన్ ఒక్కటే చూపిస్తున్నానండి, ఇంకా వీళ్ళంతా చూపించలేదనమాట. మొత్తం వీడియో తీయలేదు. ఇవే నాకు కిచెన్ క్లీనింగే 2 రోజులు పట్టిందనమాట. ఇంకా అందుకనేసి ఇక్కడే చూపిస్తున్నాను. ఇక్కడ ఉదయాన్నే అయితే కిచెన్ క్లీనింగ్ చేద్దాం అనేసి ఇంకా ఏమి ఎక్కువ కర్రీస్ ఏం చేయకుండా మొట్ట పెరుగు పులుసు పెడుతున్నాను. పెరుగు పులుసు చేసి పిల్లలకైతే బాక్స్ ఇచ్చి పంపిద్దామని పెరుగు పులుసు చేస్తున్నాను. పోపు అయితే పెట్టుకున్నానండి. పోపులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసేసి 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకున్నాను అనమాట. కొంచెం మెంతులు వేసి మంచిగా వేగాక పోపు అయితే పెట్టుకుని అందులో టమాటాలు, ఆనియన్స్ కట్ చేసి వేసుకుని ఒక క్యారెట్ అయితే తురుముకొని వేసుకున్నాను. పెరుగు పులుసు అయితే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట పెరుగు పులుసు ఇలా చేస్తే. ఇంక పిల్లలకైతే బాక్స్ ఇచ్చి పంపించేసి ఇంకా అన్ని డబ్బాలన్నీ తీసేసి ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా, స్టీల్ డబ్బాలు, ఇంకా గ్లాస్, ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు అన్నీ కడుగుతా ఉన్నాను. మనకి శ్రావణ మాసం అంటేనే పెద్ద పండగ కదండి. ఇంకా ఇక్కడ నుంచి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా అందుకనేసి నేనైతే ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతంకి అయితే ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చినా సరే ఇలానే ఇల్లు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎవరెవరు ఓపికలండి, వాళ్ళు ఓపికను బట్టి. నాకైతే ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి నేను మధ్యలో ఎలా మానాలనేసి నాకు ఇంట్రెస్ట్, ఓపికన్నా లేకపోయినా చిన్నగా అయితే చేసుకుంటాను. ఇలా అయితే ఎప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. నేను మొత్తం అయితే వీడియో తీయలేదు, ఎంత వీలైందో అంతవరకే తీసాను. ఇప్పుడు 2 రోజులు వీడియోనే తీసాను అనమాట. నాకు దాదాపు 1 వీక్ పట్టింది ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసేసరికి. ఇక్కడైతే డబ్బాలన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఇక్కడ స్టీల్ డబ్బాలన్నీ కడిగేసి ఇంకా మొత్తం తుడిచి ఆరబెట్టేసేస్తున్నాను. ఆరబెట్టుకుని ఇంకా కడిగేది ఒక లెక్క అయితే తుడవడం పెద్ద పని అవుద్ది. మనకి ఎవరికైనా అంతే కదండి. డబ్బాలు కడిగి పెట్టేది మాత్రం ఈజీగానే ఉంటుంది. తుడిచి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ సర్దేటప్పుడు చూడండి చాలా కష్టం అనిపిస్తుంది. వర్షం అయితే ఆ రోజు ఫుల్ వర్షం అండి. ఇక్కడైతే హైదరాబాద్లో వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కదా ఈ మధ్య, అందుకని వీడియో తీసాను అనమాట. బయట ఏమో చల్లగా ఉంది వెదరు, లోపలికి వస్తేమో ఇంట్లో వాటర్తో క్లీన్ చేస్తుంటే చాలా కూల్గా ఉన్నిందనమాట. రోజు ఇక్కడైతే అదే చూపిస్తున్నాను అనమాట. చాలా వర్షం వస్తుంది, ఒకటే వర్షాలు. ఇప్పుడు తగ్గినీళ్ళండి, ఇప్పుడు అంత వర్షాలు లేవు. ఇక్కడైతే గ్లాస్ జార్స్ అన్ని కడిగేస్తున్నాను అనమాట. గ్లాస్ ఇవన్నీ తీసేసి అన్ని ఎత్తి పెట్టుకొని మసాలా అన్ని వాటిల్లో పప్పులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేరే వాటిల్లో తీసి పెట్టుకునేసి, ఇవి పెద్ద టాస్క్ అండి. అన్ని తీసి పెట్టుకొని మళ్ళీ కడిగి మళ్ళీ దాంట్లో పోసి మళ్ళీ ఎత్తి పెట్టుకోవడం. కానీ ఎందుకో అలవాటు అయిపోయింది అలా. నాకైతే వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడల్లా నేను ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. మంత్లీ క్లీన్ చేస్తాను, కాకపోతే ఇంత డీప్ క్లీనింగ్ ఉండదు. ఇక్కడైతే నేను జనవరికి ఇట్లా శ్రావణ మాసానికి, దీపావళికి అట్లా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఒక 10 ఇయర్స్ పైన నుంచే ఇలా చేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. అందుకని మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటుంటాను.
ఇంక ఇక్కడైతే కబోర్డ్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం కడిగి పెట్టేశాను, డబ్బాలు అన్నీ, గ్లాస్ సర్వి అన్నీ కడిగి పెట్టేశాను అనమాట. స్టీల్ డబ్బాలు ఇంకా గ్లాస్వి అన్నీ కడిగి పెట్టేసి ఈ అయితే ఈ ఇవి వేస్తాం కదా సెల్ఫ్లో, ఆ పేపర్లు అయితే వాషబుల్ అండి. అవి వాష్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. అన్నీ వాష్ చేసి పెట్టాను అనమాట. వాష్ చేసి పెట్టి ఆరినాక వేస్తున్నాను అనమాట. అవి వేసేసి ఇక్కడైతే అన్ని తుడిచినవి అన్నీ ఇంకా తుడిచేసి మొత్తం ఇంకా సర్దుకుంటున్నాను, మూతలు పెట్టేసి. అప్పటికే నైట్ అయిపోయిందిలేండి, చాలా లేట్ అయిపోయింది, 10-11 అవుతుంది అనమాట. ఇంకా అవన్నీ సర్దేసి ఇంకా నాకు కిచెన్ క్లీనింగే 2 days పట్టింది మొత్తం క్లీన్ చేసేసరికి. మొత్తం అన్ని కడిగేసి ఇంకా అన్నీ చూపించలేదులేండి, ఎంతవరకు వీలవుతాయో అంతవరకే చూపించాను అనమాట. ఇప్పుడైతే 2 రోజులు వీడియో పెడుతున్నాను, ఫ్రైడే సాటర్డే 2 రోజులు వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. శ్రావణ మాసానికి అయితే నేను ఎప్పుడు ఇలానే క్లీన్ చేస్తానండి. ఈ డబ్బాలన్నీ మూతలు పెట్టేస్తాను. మూతలు అయితే ఒక్కొక్కటి కన్ఫ్యూజ్ అవుతాం కదా, అన్నీ పెట్టేటప్పుడు కడిగి పక్కన పెట్టేసి. తుడిచేది పెద్ద కష్టం అండి. తుడిచి పక్కన పెట్టేసినాక ఆ మూతలు ఎత్తుకొని అన్ని పెట్టాలంటే అమ్మో చాలా కష్టం అనిపించింది. అసలు ఇన్ని ఉన్నాయా, ఎందుకు తీసుకున్నామా అనిపిస్తుంది అనమాట కడిగేటప్పుడు. ఇంకా అన్ని మూతలు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా. ఇక్కడైతే మా చిన్నబాబు ఉంటే మూతలు పెడదాం రా నాన్న, అన్ని సర్ది పెడదామంటే రాలేదు. నాకు చాలా చేత కాదు, నా వల్ల కాదు, అవి గ్లాసువి పగిలిపోతాయి అని చెప్తున్నాడు అనమాట. అదే మాట్లాడుతూ ఉన్నాను. ఇంకేదో ఒకటి మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటారులేండి. ఇంకా అదే మాట్లాడుతూ ఉంటే చూస్తా చదువు రమ్మని చెప్తా ఉన్నాను అనమాట. ఇక్కడైతే స్టీల్ డబ్బాలు అన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాను చూడండి, ఏ మూత దేనికి పెట్టాలో అన్ని చూసి పెడతా ఉన్నాను. ఇంకా అన్ని మూతలు పెట్టేసి అన్ని అయితే సర్దుకున్నాను అనమాట. కిచెన్లోకి వచ్చేసి ఇంకా కొన్ని కిచెన్లో తెచ్చి పెట్టేసుకొని కొన్నిగా అన్ని సర్దు పెట్టేసుకుంటున్నాను. ఇంకా పప్పులు మసాలా, ఏ మసాలా దేంట్లో వేయాలో నేనైతే అన్ని ఒక్కొక్క మసాలా ఒక్కొక్క దాంట్లో వేసి పెడతాను కనిపించేలాగా. చిన్న జార్లు ఉన్నాయి కదా, దాంట్లో లవంగాలు, ఇలాచి అక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న జార్లు, అవన్నీ వాటిలో పెట్టినా. ఒక సైడ్ అయితే సాల్ట్, ఉప్పు, కారం, టీ పొడి, చక్కెర మనం రెగ్యులర్గా వాడతాం కదా, అవన్నీ ఒక దిక్కు పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే మినపప్పు, పప్పులు, ఇంకా మినుములు, పెసలు ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక దిక్కు సర్దేసుకుంటున్నాను. ఇంకా పిండి, చక్కెర, పప్పులన్నీ స్టీల్ డబ్బాలలో ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ స్టీల్ డబ్బాలలో సర్దేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే అండి, అప్పటికే 11 అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఇంక వీడియో తీయలేదు. ఇది నెక్స్ట్ డే, ఇంక మార్నింగే లేసి సాటర్డే కదా, పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ కట్టుకొని మంచిగా దండం పెట్టుకున్నాను. పువ్వులు కూడా కొంచెమే ఉన్నాయన్నమాట, పూలు కూడా లేవు, తెప్పిలేదు. ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేద్దామనేసి తొందరగా మార్నింగ్ లేసి పూజ అయితే చేసుకొని ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి టిఫిన్ చేసి ఉప్మా ఏదో చేస్తున్నట్టున్నాను, తొందరగా అయిపోద్దనేసి ఇంకా అదంతా వీడియో తీయలేదులండి. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇక్కడ అయితే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చాను అనమాట సర్దుదామనేసి. ఇక్కడ ముగ్గు అయితే ఆ రోజు ఇలా వేసానండి, షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి క్లియర్గా. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, చూసి లైక్ చేయండి. ఇక్కడైతే కిచెన్లో అయితే నేను సోప్ పెట్టి, లిక్విడ్ ఉంటుంది కదా, సోప్ కాదు విమ్ బార్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వేసేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి 2 డ్రాపులట ఇంకా బేకింగ్ సోడా కొంచెం వేసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. మనం బేకింగ్ సోడా వేస్తే ఎక్కడ జిడ్డున్నా అది ఈజీగా పోద్ది. ఇంకా విమ్తో ఇట్లా మంచిగా రుద్దేసి మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అండి, చూసేయండి.
ఇంకైతే ఇక్కడ సెల్ఫ్ కింద కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం కింద ర్యాకుల కింద అంతా క్లీన్ చేసేసి ర్యాకుల లోపల కూడా డస్ట్ పడి ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసి ఇంక ఇక్కడైతే బూజు అయితే దులుపుతున్నాను. ఇల్లు మొత్తం బూజు దులిపేసాను. ఇల్లు మొత్తం బూజు దులిపేసి ఇంకా పూజ గది దగ్గర ఇంకా హాల్ అంతా అయితే ఇక్కడ తుడుస్తున్నాను అనమాట. కాలిన్ వేసి మొత్తం ఇంకా ఫ్లవర్ వాజులు అన్నీ క్లీన్ చేస్తానులేండి. ఇంకా అదంతా చూస్తాను, చూడండి మొత్తం వస్తుంది. ఇంక ఇక్కడైతే కాలిన్ వేసి కబోర్డ్లు అంతా ఇంకా వుడ్తో ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేస్తున్నాను. పిల్లలు అక్కడక్కడ పట్టుకొని మరకలు అయి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసి మొత్తం తుడుస్తూ ఉన్నాను అనమాట. కాలిన్ వేసి తుడిస్తే ఏముండదండి, నీట్గా కనిపిస్తాయి. మంచిగా షైనింగ్ వచ్చి బాగా కనిపిస్తుంది అనమాట. ఇంక మొత్తం ఇంకా పూజ గది ఇంకా హాల్ ఇల్లు మొత్తం తుడిచాను. ఇల్లు మొత్తం చూపిలేదులేండి, ఇంకా అప్పటికే పిల్లలు వచ్చేసారు అనమాట. 5:36 అవుతుంది ఈవినింగ్ అయితే. ఇంక నా షాప్ చేస్తూనే ఉన్నాను. ఒక 1 వీక్ పెట్టిందండి మొత్తం క్లీన్ చేసేలేకి. నేనైతే ఇక్కడ 2 డేస్తో చూపిస్తున్నాను. ఇంకా అంతా అయిపోయినాక మొత్తం ఇక్కడ ఫ్లవర్ వాజు ఇంకా ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. సర్పు వాటర్లో కడిగేసాను మొత్తం. ఇక్కడైతే మా పిల్లలు వచ్చి ఇంకా చేస్తున్నావా అంటున్నాయి ఉన్నారనమాట. ఇంక వాళ్ళు వచ్చినాక ఇంక స్నాక్స్ అది చేసి పెట్టేసి ఇంక తర్వాత ఇంక మొత్తం క్లీన్ చేస్తాం. ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మనీ ప్లాంట్లు కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నైట్ అయిపోయింది అప్పటికే. ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. సర్ఫ్ తోటి లిక్విడ్ వేసి, నేను ఎప్పుడైనా విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేసి ఇంకా దాంతోనే క్లీన్ చేస్తాను అనమాట. మొత్తం నీట్గా వచ్చేస్తాయి. అందులో కొంచెం బేకింగ్ సోడా వేసామనుకోండి మంచిగా వస్తాయి అన్నమాట. వంట సోడా ఉంటుంది కదా, బేకింగ్ పౌడర్, అది వేస్తే మంచిగా వస్తాయి. జిడ్డు అంతా వెళ్ళిపోద్ది అనమాట తొందరగా. ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం. ఇంకా ఒక 1 అవర్ ఆరనిచ్చేసి మళ్ళీ ఎక్కడ అన్ని సర్దేశానండి. ఎక్కడి నుంచి అయితే తీసాను మొత్తం క్లీన్ చేసి సర్దేశాను అనమాట. అదంతా చూపిలేదు వీడియోలో. మీరు కూడా ఇలానే చేస్తారు శ్రావణ మాసంకి? కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇప్పుడు ఇప్పటి నుంచో చేసుకుంటున్నానండి. ఇంకా ఇంకా అలవాటు అయిపోయినాక ప్రతి ఇయర్ అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఇలానే చేయడం. ఇంకా అందుకనేసి నాకు మాందం ఉందా నా వల్ల కాదు, ఓపుకున్నా లేకపోయినా కొంచెమైతే ఓపిక తెచ్చేసుకొని అయితే చేసేస్తాను అనమాట. ఏదోలాగా ఉంటుంది అనమాట చేయకపోతే, క్లీనింగ్ చేయకపోతే నాకైతే. అందుకనేసి మొత్తం క్లీన్ చేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను ఎప్పుడైనా. ఎవరి ఓపిక వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. ఎవరు ఎలా చేసుకుంటారో అలానే చేసుకోండి. నేను ఎలా చేసుకుంటానో అలా చెప్తున్నాను అనమాట. నేను మంత్లీ కూడా క్లీన్ చేస్తాను, కాకపోతే ఇంత డీప్గా చేయను. మొత్తం కబోర్డ్లన్నీ క్లీన్ చేసుకోవడం అలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే బుద్ధుడి దగ్గర అయితే మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చి వాటర్ అంతా మార్చేసి మొత్తం మనీ ప్లాంట్ అంతా క్లీన్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా ఇలా అయితే సర్దుకున్నాను అనమాట. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.